స్వతంత్ర భారతదేశంలో చాలా మట్టుకు రాజకీయ పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి. వచ్చిన రాజకీయ పార్టీలన్నీ కూడా మ్యాక్సిమం ప్రజలకి సేవ చేస్తాం, ప్రజలను అభివృద్ధి చేస్తాం, ప్రజల్ని సంక్షేమ బాటలో ముందుకు నడిపిస్తాం, అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాం. మాకు ఓటేయండి, మాకు మళ్ళీ ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. యాక్చువల్గా ఏ రాజకీయ పార్టీ పెట్టుకున్నా ఈ స్లోగన్ అనేది కామన్గా ప్రజల్లోకి వెళ్ళే స్లోగన్. కానీ ఈ మధ్యకాలంలో మనం కొన్ని చూస్తూ ఉంటే కొన్ని రాజకీయ పార్టీలు ఆల్రెడీ 5 సంవత్సరాలు వాళ్ళకి అవకాశం ఇచ్చిన తర్వాత కూడా అది నిలబెట్టుకోలేక దెబ్బ కొట్టినట్టుగా ప్రజలు మూలన కూర్చోబెట్టినా సరే ఈరోజు తిరిగి ఆ రాజకీయ పార్టీలు బయటకు వచ్చి, ఆ రాజకీయ నాయకులు బయటకు వచ్చి వాళ్ళు ఒకటే సిద్ధాంతం, మాది వినాశనం విధ్వంసం మా సిద్ధాంతం, మేము ఏదైనా మాట్లాడితే నరుకుతాం, చంపేస్తాం, లేకపోతే వినాశనం సృష్టిస్తామని బహిర్గతంగా నాయకులే మాట్లాడడం కాకుండా వాళ్ళ కార్యకర్తల చేత కూడా అదే మాట్లాడించటం. అంటే మేము వస్తే ఎలా చేస్తాం, మేము వస్తే నరికేస్తాం, మేము వస్తే చంపేస్తాం, మేము వస్తే వినాశనం చేస్తాం, లేకపోతే వాళ్ళని ఇలా చేస్తాం అలా చేస్తాం, భయభ్రాంతులను చేస్తామని చెప్పి మాట్లాడుతున్న సందర్భాలు కూడా చూసాం. సాధారణంగా ఉగ్రవాదులను మించి ఉన్మాదంతో ఈరోజు ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ ఏపీలో రాజకీయాలు చేస్తుందంటే నిజంగా ఈరోజు ఇలాంటి పార్టీలని ఒక 5 సంవత్సరాల పాటు ఇలాంటి పార్టీని యాక్సెప్ట్ చేసినందుకు ఇప్పటికే బాధపడుతున్న ఏపీ ప్రజలు ఆఖరికి మళ్ళీ సిగ్గుపడే పరిస్థితికి ఈరోజు తీసుకొచ్చే పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనందరం తెలుసు, ఒక్క ఛాన్స్ అని ఆ రోజు ఒక మాటకి ప్రజల దురదృష్టం అనకూడదు కానీ కొంతమంది దౌర్భాగ్యం అనే చెప్పుకోవాలి. ఆ సందర్భంలో 5 సంవత్సరాలు వాళ్ళకి అధికారం ఇస్తే ఎటువంటి విధ్వంసం సృష్టించారు, ఎటువంటి వినాశనం సృష్టించారు. అయినా కూడా ఈరోజు ప్రతిపక్షంలోకి వెళ్ళిన తర్వాత కూడా అధికారం పోయిన అహంకారం ఎక్కడా తగ్గక ప్రజల్ని ఎలా ఇబ్బంది పెట్టాలి, ప్రజల్ని ఇంకా ఎలా భయభ్రాంతులను చేయాలి, లా అండ్ ఆర్డర్స్ ఇష్యూ ఎలా క్రియేట్ చేయాలి ఉద్దేశంతో అతను తీసుకెళ్తున్న నైజం. అంటే మీది రావట్లేదా? ఎవరికి రావటం లేదా? ప్రత్యేకంగా అంటే రాజకీయ పార్టీల తాలూకా వ్యవహారం గురించి మాట్లాడుకుంటున్నాను. నేను ఇందాకే చెప్పాను, ఒక రాజకీయ పార్టీలు ఏదైనా ఒక కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలనుకున్నా, పెట్టే ఉద్దేశం ఉన్నా యాక్చువల్గా పెట్టే ఉద్దేశం దగ్గర నుంచే ప్రజలకి సేవ చేయాలి, మేము ఇలా ప్రజల సంక్షేమ బాటలో ముందుకు నడిపిస్తాము, మేము అభివృద్ధి బాటలో ముందుకు నడిపిస్తాము, లేకపోతే మేము వచ్చిన తర్వాత ఇలా చేస్తాము అలా చేస్తామని చెప్పిన సందర్భాలను చూసాం. కానీ ఒక ఉగ్రవాదుల్ని మించిన ఉన్మాదంతో ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు రాష్ట్రంలో చేస్తున్న రాజకీయాలు చూస్తూ ఉంటే రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు లిటరల్లీ చెప్పాలంటే సిగ్గుపడ్డారు మొన్నటి వరకు. ఎందుకంటే ఒక్క ఛాన్స్ అని చెప్పి బతిమాలిన పాపానికి 5 సంవత్సరాల రాష్ట్రాన్ని ఎక్కడికో అంటే 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిన పరిస్థితి నుంచి ఆఖరికి లాస్ట్ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ పాలనలో రోడ్డు మీదకి వచ్చి ఎవరైనా తిరగాలన్నా ఒక భయం, పాత్రికేయ మిత్రులు మీలాంటి వాళ్ళు ఎవరైనా ఒక గట్టిగా మాట్లాడాలన్నా ఒక భయం, ప్రజా సంఘాలు ఏమైనా మాట్లాడాలన్నా ఒక భయం, లేకపోతే ఉద్యోగస్తులు ఏమైనా ధర్నా చేయాలన్నా ఒక భయం, లేకపోతే ఎవరైనా ఇది తప్పు అని ప్రశ్నిస్తే వాళ్ళ మీద పెట్టే కేసుల గురించి ఒక భయం, లేకపోతే వాళ్ళ మీద జరిగే దాడుల గురించి ఒక భయం. ఆఖరికి ఒక భయానక వాతావరణంలో 5 సంవత్సరాలు బతికిన ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కసారిగా వాళ్ళ జీవితాల్లోకి వెలుగు వచ్చినట్టుగా ఎలక్షన్లు వచ్చినాయి. ఆ ఎలక్షన్లో ఇన్ని రోజుల కసిని కూడా ఒక్కసారిగా తీర్చుకొని 151 సీట్ల నుంచి 11 సీట్లకి దిగజారు చేసిన పరిస్థితి కూడా మనం చూసాం. అయినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఎటువంటి పశ్చాత్తాపం కూడా పడకుండా మళ్ళీ ఎగైన్ అండ్ అగైన్ బయటకు వచ్చి రప్పా నరుగుతాము, మా పార్టీ సిద్ధాంతం వినాశనం విధ్వంసమే, మా పార్టీ తాలూకా నినాదం ఏంటంటే రప్పా, కొన్ని రోజులు పోతే మా పార్టీ గుర్తు ఫ్యాన్ కాదు గొడ్డలి అని చెప్పే పరిస్థితులు కూడా ఈరోజు కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఒక నాయకుడు తాలూకా మెంటాలిటీ, ఒక రాజకీయ పార్టీ నడుపుతున్న నాయకుడు తాలూకా మెంటాలిటీ, ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ రాజకీయ పార్టీ నడుపుతున్న జగన్మోహన్ రెడ్డి తాలూకా మెంటాలిటీ చూస్తూ ఉంటే ప్రీవియస్ నుంచి ఒకసారి మనందరం కూడా బ్యాక్కి వెళ్ళి రావాలి. ఎందుకంటే ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొన్ని వేల కోట్లు అక్రమ ఆస్తులు కూడబెట్టాడని చెప్పి ఆ రోజు కేసులు పెడితే ఈ రోజుకి కూడా ఆ కేసుల చుట్టూ తిరిగే పరిస్థితి. సుమారుగా చూసుకుంటే దగ్గర 13 ఈడీ కేసులు, 11 సిబిఐ కేసులు, వీటితో పాటు సుమారుగా సిబిఐ ప్రాథమిక విచారణలోనే 43,000 కోట్ల రూపాయలు అక్రమాస్తులు కూడబెట్టాడని చెప్పిన తర్వాత జైలుకు పంపించిన తర్వాత ఈ రోజుకి కూడా ఆ రోజు రాష్ట్ర విభజన సమయంలో సోనియా గాంధీ గారితో అంటే కొంచెం రాజీ కుదుర్చుకొని బెయిల్ తెచ్చుకున్నారన్న సంగతి మీకు నాకే కాదు ప్రజలందరికీ కూడా తెలుసు.
అప్పటి నుంచి కూడా చూసుకున్నా కూడా ఈ రోజుకి కూడా ఆ విచారణకి ప్రతి ఒక్కరు 2 రోజులకు ఒకసారి ఎవడో ఒకసారి రీసెర్చ్ పిటిషన్ వేయిస్తాడు. మరి ఆ రోజు నేను నీతిమంతుడిని, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ అక్రమాస్తులు కూడబెట్టుకోలేదని చెప్పిన పెద్ద మనిషి ఈరోజు విచారణకు కూడా సహకరించలేని పొజిషన్లో ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. అటువంటి ఒక దాన్ని ఏ నైజం అంటారంటే క్రిమినల్ నేచర్. అందుకే మీరు లాస్ట్ 5 సంవత్సరాల్లో చూసుకుంటే రాష్ట్ర ప్రజలందరూ అతన్ని ఒక సైకో అనేవారు. ఆ సైకో ఏమనంటే మా మీద కేసులు పెట్టేవారు. కానీ దానికి నిదర్శనం ఈరోజు చాలా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. ఆ రోజు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఆస్తులు కూడగట్టుకొని అదే తండ్రి చావును కూడా అడ్డం పెట్టుకొని అధికారంలో రావడానికి ఎంత ప్రయత్నం చేశాడో మీ అందరికీ తెలుసు. అందరికీ తెలిసిన నిజాలు ఏంటంటే తండ్రి చనిపోయిన తర్వాత ఆ ప్లేస్కి వెళ్ళేదానికి కూడా ఎంత సమయం పట్టిందో మీకు తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత అతను ఎక్కడున్నారో కూడా మీ అందరికీ తెలుసు. తండ్రి చనిపోయిన తర్వాత ఎంతమంది చేత సంతకాల సేకరణ తీసుకున్నారో కూడా మనందరికీ తెలుసు. సాక్షాత్తు నిన్న మొన్న మా అచ్చెన్నాయుడు గారు, కేశవ్ గారు మాట్లాడిన మాటలకి బొత్స సత్యనారాయణ గారు లాంటి ఇబ్బంది పడ్డారు. కానీ సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారి నిన్నగాక మొన్న ఆ టైంలో అతను మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి మంత్రివర్గంలో ఉన్న వ్యక్తి, ఆ రోజు నేను కూడా సంతకం పెట్టాను, నేను సంతకం పెట్టి తప్పు చేశానని 2-3 నెలలకే నేను బయటకు వచ్చేసానని చెప్పి సాక్షాత్తు కన్నా లక్ష్మీనారాయణ గారు ఆ రోజు నిన్నగాక మొన్న అతను కూడా మాట్లాడిన పరిస్థితి. అంటే ఒక అధికారం కోసం ఎంతవరకైనా దిగజారుతాడు జగన్మోహన్ రెడ్డి అన్న ఒక విషయం చెప్పడానికి ఒక ఎగ్జాంపుల్. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. వాటిలో భాగంగానే ఈరోజు మనం చూసుకుంటే ఆ రోజు తల్లిని చెల్లిని ఏ రకంగా గుండ్లకు హత్తుకున్నాడు, తల్లిని ఓదార్చాడు, చెల్లిని ఓదార్చాడు, నన్ను జైలుకి పంపిస్తున్నారా బాబోయని లబోదిబోమని గుండ్లు బాదుకుంటే పాపం ఆ మహాతల్లి షర్మిలమ్మ ఏ రోజు కూడా ఏ ఆడబిడ్డ కూడా పాదయాత్ర చేసిన సందర్భాలు కూడా మనం చూడలే. అటువంటిది ఆ టైంలో ఆ అమ్మ ఇంచుమించు కొన్ని వేల కిలోమీటర్లు పిల్లల్ని, భర్తని, అత్తమామల్ని అందరినీ, ఇల్లుని, వాకిల్ని వదిలేసి ఒక ఆడకూతురు ఆ రోజు పాదయాత్ర చేసిన సందర్భాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాలి. ఎందుకంటే ఆయన మర్చిపోయినట్టున్నాడు. ఆయనకి కూడా నేను గుర్తు చేయాలి, నీ నైజం ఇది. ఆయనకి గుర్తు చేయడంతోనే పాటు ప్రజలు కూడా గుర్తు చేయాలి, అతగాడి నైజం ఇది. అదే తల్లి ఆ రోజు ప్రతిరోజు కూడా అతను బై ఎలక్షన్లోని పోటీ చేసిన తర్వాత ఆవిడ చెంగు పట్టుకొని కళ్ళు తుడుచుకుంటూ నా బిడ్డని, తండ్రి లేని నా బిడ్డని మీరు ఆశీర్వదించండి అని చెప్పి ప్రతి ఒక్క నియోజకవర్గము తిరిగి ఆ వయసులో ఆవిడ చేస్తే అధికారం వచ్చిన తర్వాత ఏం చేశాడండి? అఫీషియల్గా కూర్చోబెట్టి ఆవిడని ఆహ్వానించి వాళ్ళ తాలూకా ప్లీనరీ మీటింగ్లో రాజీనామా చేయించి తల్లిని లిటరల్లీ మెడబెట్టుకు బయటకు గెంటినట్టుగా పార్టీ నుంచి గెంటపడేశాడు. అంటే ఒక తల్లిని చెల్లిని వాడుకొని ఎలా వదిలేశాడో ఒకసారి చూస్తే ఆఖరికి అతను వెనకాతున్న వాళ్ళని వాడుకొని వదిలేయడం సంగతి ఎవరికి అర్థం కాదు. సో అతని నైజం గురించి చెప్తున్నా, దయచేసి ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చాడు. అధికారం ఇన్ ద సెన్స్ ఆ రోజు ఒక ఎంపీ. ఆ తర్వాత నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ఎలాంటి డ్రామాలు ఆడాడో కూడా మీకు తెలుసు. వివేకానంద రెడ్డి గారి హత్య, ఆ ముందు కోడికత్తి. ఆ కోడికత్తి అంత బాగా పారలేదు అనుకున్నాడో ఏంటో మరి మహానుభావుడు, వెంటనే ఒక వివేకానంద రెడ్డి గారి హత్యని తీసుకొచ్చి అంటే వాళ్ళే చేయిస్తారు, వాళ్ళే రక్తాలు కడిగేస్తారు, వాళ్ళే కుట్లేసేస్తారు, వాళ్ళే నెక్స్ట్ డే వాళ్ళ తాలూకా పేపర్లో ఏమో నారాసుర రక్త చరిత్ర అని రాస్తారు, వాళ్ళే చంద్రబాబు నాయుడు గారు చంపించేశారని రాస్తారు. ముందు గుండుపోటు అంటారు, తర్వాత ఎపిసోడ్లు అన్నీ జరుగుతాయి. అన్ని మాటలు వాళ్ళే. గుండుపోటు అన్నది వాళ్ళే, తర్వాత గొడ్డలపోటు అన్నది వాళ్ళే, చంద్రబాబు నాయుడు గారి పేరు తెచ్చింది వాళ్ళే, అప్పుడు సిబిఐ ఎంక్వైరీ వేయమన్నది వాళ్ళే. ఆ రోజు పాపం సునీతమ్మని దగ్గర చేర్చి నీకు న్యాయం చేస్తానని చెప్పి ఆవిడ్ని కూడా వాడుకొని ఆ రోజు అధికారంలో కూర్చున్న తర్వాత కనీసం సిబిఐ వాళ్ళని ఎంక్వైరీకి కూడా లోపలికి రానివ్వకుండా చేసి ఆ చెల్లి తాలూకా మనోవ్యాధనికి కారణమైన పరిస్థితి తెలియదా? అంటే నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఒక రాజకీయ నాయకుడు తన ఇంట్లోనొక తల్లికి చెల్లికి న్యాయం చేయలేని వాడు ఈరోజు బయటకు వచ్చి నా అక్క చెల్లెములు అని చెప్పి మాట్లాడితే ఆ రోజు ప్రజలు నమ్మారు. కానీ ఈరోజు ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. అంటే అతని నైజాన్ గురించి నేను మాట్లాడుతున్నా. అతని మీద అనేకమైన అవినీతి ఆరోపణలు ఉన్నాయి, అతని మీద అనేక అక్రమాస్తుల కేసులు ఉన్నాయి. అంటే అటు అయినప్పటికీ కూడా ఈరోజు బయటకు వచ్చి అతను మాట్లాడే తీరు చూస్తూ ఉంటే అంటే కేవలం అధికారాన్ని అడ్డం పెట్టుకొని అవినీతి చేసి వాళ్ళ తండ్రి చావును అడ్డం పెట్టుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరైనా ప్రశ్నిస్తే కేసులు అని వినాశనం చేసి విధ్వంసం చేసి ఆఖరికి ఈరోజు మళ్ళా తిరిగి అదే నేచర్ని నేను కొనసాగిస్తానని డెలిబరేట్గా చెబుతున్న తీరుని చూస్తూ ఉంటే ఎస్ అనుకోవచ్చు, మీ పార్టీ సిద్ధాంతమే వినాశనం విధ్వంసం. ఇందాకే చెప్పాను, మీ పార్టీ నినాదం రప్ప. ఇంకెందుకు మాట్లాడితే పార్టీ గుర్తు కూడా మార్చేయి. ఎందుకంటే నీ కార్యకర్తలందరూ రోడ్ల మీదకి వచ్చి గొడ్డలు పట్టుకుని కత్తులు పట్టుకుని తిరుగుతున్నారు కదా. ఎవడో ఫ్యాన్ పట్టుకోవట్లే, ఎవడో ఫ్యాన్ చూపించట్లే.
ప్రతి ఒక్కడు గొడవలు పట్టుకోవడం అదేదో హీరోయిజం లాగా, ప్రతి ఒక్కడు కత్తి పట్టుకోవడమే అదేదో హీరోయిజం లాగా. ఎంత కేకిని ఎంత పెద్ద కత్తితో వస్తారు, అది కూడా ఇంట్లో కోసుకోరు, రోడ్ల మధ్యలోకి వస్తారు. ఇంకొకడు వస్తాడు, గొడ్డలు పట్టుకుంటాడు, మేకను తెస్తాడు. ఒరే ఆ మేకను ఏదో బలేసింది, ఏదో దేవుడి గుడిలోనే ఎక్కడో చేసుకుంటే కొంచెం పుణ్యం పురుషార్థం రెండు వచ్చేది. అంటే బలి అన్నది సెన్స్ నేను చెప్పేది ఏంటంటే కొన్ని చోట్ల చూపిస్తారు కాబట్టి చెప్తున్నాను. అటువంటి అక్కడ వేసి ఆ రక్తాన్నేమో తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి ఫ్లెక్సీ మీద జల్లి రప్ప రప్ప అంటాడు. అరే రప్ప రప్ప అంటున్నాడు, నీ కార్యకర్త బయటకు వచ్చి నరుగుతానంటున్నాడయ్యా, ఒకసారి చూడు నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏమైనా అర్థమవుతుందా నీకు అని అడిగితే తప్పేంటి అంటాడు ఈ పెద్ద మనిషి కూర్చొని. అంటే ఒక రాజకీయ నాయకుడు పొజిషన్లో ఉండి ఒక ప్రజల్ని కానీ యువతని కానీ మంచి దారిలో పెట్టాలనుకున్న పరిస్థితి నుంచి ఈరోజు రప్పారప్ప రాజకీయం చేసే పరిస్థితికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి దిగజారిపోయాడా? ఈరోజు నేను అదే అంటాను, ఇందాకే చెప్పాను, పార్టీ ఆ గొడ్డల్ని కూడా అదే ఇంచుమించుగా చెప్పాలంటే అధికారంలోకి వచ్చేసారు. ఏంటి ఏమి వేసుకున్నాడు, కోడికత్తి అని చెప్పాడు. ఎంత కత్తి, కోడికత్తి ఎంత ఉంటుందో తెలుసు మనందరికీ, మొన ఎంత ఉంటుంది, దాంతో ఇంత గీతకు వస్తే దానికి ఇక్కడ నుంచి నేను వైద్యం చేయించుకోను, ఇక్కడ పోలీసులతో నాకు నమ్మకం లేదని ఇమీడియట్గా హైదరాబాద్ వెళ్ళి ఒక 3 రోజుల పాటు ఒక మంచి డ్రామా ఆడాడు. కాకపోతే ప్రజలకు తెలియదు, అది చిన్నదే కదా. సో ఈ చిన్న కోడికత్తి కన్నా పెద్ద గొడ్డలి పోటు అయితే చాలా గట్టిగా ఉంటుంది అనుకున్నారు. ఏంటో పాపం ఆ వివేకానంద రెడ్డి గారిని ఆ రకంగా హత్య చేయడం పాపం. ఇంకా ఇక్కడ ఒక విషయం చెప్పాలి, అతను నైజం గురించి చెప్పేటప్పుడు, అంటే మీరు మేము మాట్లాడుకునేదో లేకపోతే జనరల్గా బయటకు వచ్చేదో, ఇదే వివేకానంద రెడ్డి గారు యాక్చువల్గా పులివెందల్లో, అంటే ఇక్కడ కూడా మీకు బ్యాక్గ్రౌండ్ చెప్పాలి, పులివెందల్లో రాజశేఖర రెడ్డి గారు వెళ్ళి రాజకీయం చేసిన పరిస్థితి ఎక్కడ లేదు, అందరికీ తెలుసు. ఆ రోజుల్లో కూడా పులివెందులో రాజకీయం చేయాలంటే వివేకానంద రెడ్డి గారే రాజకీయం చేసేది. అటువంటి వివేకానంద రెడ్డి గారు ఎంపీ అయిన తర్వాత ఎంపీని రాజీనామా చేయమని చెప్పి అప్పట్లో వివేకానంద రెడ్డి గారిని కొట్టారన్న పదాలు కూడా చాలా మట్టుకు వింటున్నాము, చాలా మంది చెప్పిన సందర్భాలు కూడా ఉన్నాయి. అవే కాదులేండి, అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కొంతమంది ఐఏఎస్ అధికారులు కూడా ఇలాంటి సంఘటనలకి గురి కావాల్సి వచ్చింది అనే సంఘటనలు కూడా చాలా మట్టుకు బయటకు వచ్చినాయి. ఇది ఆయన నేచర్ గురించి చెప్తున్నా. ఆఖరికి అఫ్కోర్స్ ఆయన రాజీనామా యాక్సెప్ట్ చేయకపోవడం, సోనియా గాంధీ గారి వరకు ఈ పంచాయతీ వెళ్ళడం, అవన్నీ కూడా మనందరికీ తెలుసు. అంటే సొంత బాబాయ్ తన తండ్రి తర్వాత తండ్రి లాంటి వ్యక్తి, అటువంటి వ్యక్తిని కూడా అంత కిరాతకంగా చంపించిన తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత నువ్వు నిజంగా తప్పు చేయలేదు, ఎవరో ఏదో చేశారు అని నీకు అనుమానం వస్తే 5 సంవత్సరాలు నువ్వు అధికారంలో ఉన్నావు కదా, ఎందుకు ఆ కేసుని సిబిఐకి అప్పచెప్పి ఎందుకు త్వరితగతిన ఇన్వెస్టిగేషన్కి నీ పోలీస్ డిపార్ట్మెంట్ని ఆ రోజు నువ్వు అధికారులు ఉన్నప్పుడు ఆ పోలీస్ డిపార్ట్మెంట్ నువ్వు ఎందుకు ఆర్డర్స్ జారీ చేయలేదు, ఎందుకు ఆజ్ఞాపించలేదు? నిజంగా నీకు ఆ బుద్ధే ఉండుంటే ఈరోజు సునీతమ్మ ఈరోజు రోడ్ల మీదకి వచ్చి నీ గురించి మాట్లాడే పరిస్థితి ఉండేది కాదు కదా. ఎంత దౌర్భాగ్యం అండి. తన తల్లి కడుపున, అంటే ఒకే తల్లి కడుపున పుట్టిన ఒక అన్న చెల్లి బయటకు వచ్చి అంత త్యాగం చేసి పాదయాత్ర చేసి నా అన్నదమ్ముడికి అధికారం రావాలని చెప్పి కోరుకున్న వ్యక్తి ఈరోజు రోడ్డు మీదకి వచ్చి నా ఆస్తి నాకు ఇవ్వరా బాబు అని చెప్పి కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితికి వచ్చిందంటే ఇతని తాలూకా సైకాలజీని ఒకసారి మనందరం అర్థం చేసుకోవాలి కదా. పైగా ఈరోజు బయటకు వచ్చి అధికారం పోయింది, అహంకారం ఎక్కడ తగ్గల, అదేమో తలబిరుసుదనం ఎక్కడ తగ్గల, ఆ నోటి స్పీడ్ ఎక్కడ తగ్గల, బయటకు వచ్చి ఏం మాట్లాడతాడండి ఈరోజు? మేము మాట్లాడితే మేము నరికేస్తాం, మేము చంపేస్తాం, మేము విధ్వంసం సృష్టిస్తాం, మేము వస్తే ఏం జరుగుతుందో చూస్తారు. ఏంటి జరిగితే నాకు అర్థం కాదు. ఎస్, నీ విధ్వంసాన్ని ఈరోజు నువ్వు వేరే చూపించక్కర్లా, నీ విధ్వంసాన్ని ఆల్రెడీ 5 సంవత్సరాలు చూశారు జనాలు. డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని ఇదిగో ఇది నీ ఎలక్షన్ ముందు నీ అధికారం నీవు సీఎం కుర్చీలో కూర్చోవడానికి బలైపోయిన నీ బాబాయ్. ఒకసారి చూడండి, ఒకసారి అతని పరిస్థితి గుర్తు చేయాలి, ప్రజలకు కూడా గుర్తు చేయాలి, మీకు కూడా గుర్తు చేయాలి. ఈ అబ్బాయిని ఎవరు గుర్తుపెట్టారా? అమర్నాథ్ గౌడ్. అతని హయాంలో నా అక్కని ఎందుకు మీరు ఏడిపిస్తున్నారంటే సజీవ దహనం చేసిన ఒక గౌడ్ కుర్రోడు, బీసీ కుర్రోడు. ఆ అబ్బాయికి న్యాయం చేయండి అని చెప్పి ఈ రోజుకి కూడా ఆ అబ్బాయికి అంటే న్యాయం ఆ రోజు చెయ్యండి అని అడిగితే ఆ రోజు న్యాయం చేయకపోగా కనీసం ఆ కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోతే ఈరోజు ఆ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే ఇప్పుడు మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు స్టిల్ నౌ ఈ రోజుకి కూడా వాళ్ళ అక్కని చదివిస్తూ నెలకి ఇంచుమించు ₹1,00,000 ₹2,00,000 సంవత్సరానికి ₹1,00,000 ఆ అమ్మాయి చదువు నిమిత్తం ఇస్తున్నారు. ఆ రోజు ప్రామిస్ చేసి ఈ రోజు వరకు మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. అదేవిధంగా మీ అందరికీ తెలుసు డాక్టర్ సుధాకర్ గారు ఎపిసోడ్ల మీద ఎపిసోడ్లు ఆ రోజు జరిగినాయి. సాక్షాత్ మీరందరూ సాక్ష్యం. అతనికి నడి రోడ్డు మీద మాస్క్ అడిగిన పాపానికి చేతులు 2 వెనక పెట్టి ఇతను డాక్టర్ అండి, ఇతను డాక్టర్ 2 చేతులు కట్టి ఒక పిచ్చోడిని చేసి తన చావుకు కారణమైన పరిస్థితి.
డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ సుబ్రహ్మణ్యాన్ని చూస్తే నిజంగా జాలి అనిపిస్తుంది. ఆ కుర్రాడిని చూస్తే, ఆ కుటుంబాన్ని చూస్తే. ఆఖరికి డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి మళ్ళీ ఈరోజు నిన్న మొన్న తెలిసింది భార్యాభర్తలు కూడా కారులో ఉన్నారని. కోర్స్ అదంతా న్యాయస్థానం చూసుకుంటుంది, దాని గురించి నేను మాట్లాడకూడదు. డ్రైవర్ సుబ్రహ్మణ్యాన్ని చంపి తన దగ్గరున్న ఎమ్మెల్సీ డైరెక్ట్గా డోర్ డెలివరీ చేస్తే దాని గురించి మాట్లాడరా స్వామి అంటే మాట్లాడకపోగా, దౌర్భాగ్యం ఏంటంటే ఇప్పటికీ పెద్దల సభలో అతను కూర్చొని క్వశ్చన్ ఏరియాలను క్వశ్చన్లో స్పెషల్ మెన్షన్ మాట్లాడుతున్నాడు ఆయన. మేము సిగ్గుపడుతున్నాం. అటువంటి వాళ్ళు పెద్దల సభలో కూర్చోబెట్టి ఈ రోజుకి కూడా పంపించే పరిస్థితి. అది కాకుండా ఈరోజు ఆఖరికి అధికారం పోయిన తర్వాత కూడా అతను చేసే యాత్రలతోని బలైపోయిన సింగయ్య. ఎవరైనా రోడ్డు మీద చిన్న యాక్సిడెంట్ జరిగింది అంటే మానవత్వం ఉన్న ఎవరైనా 5 నిమిషాలు ఆగి, నువ్వు సాయం చేయకపో తర్వాత విషయం, ఆగి అయ్యో ఏం జరిగింది కనీసం నోట్లోంచి అయ్యో అని పదమైనా వచ్చింది. కానీ అతని కారు కిందనే అతని కార్యకర్తే పడి నలిగిపోతా ఉంటే పక్కకి తీసుకెళ్ళి ఇసిరేసి మళ్ళీ పోలీసులు తీసుకెళ్ళి అంబులెన్స్లో మేము తీసుకెళ్ళి అతనికి వైద్యం అందిద్దామని వెళ్తే అతను చనిపోయాడని చెప్తే వాళ్ళ కుటుంబాన్ని పిలిచి ఆ అంబులెన్స్లోనే ఏదో చేశారని కావాలని చెప్పించిన పరిస్థితి. అంటే ఇవన్నీ కూడా చూస్తుంటే ఒక్కసారి మనకి ఏమనిపిస్తుందంటే ఇతని తాలూకా నేచర్ మనకు అర్థమవుతుంది. ఎలాంటి నేచర్ ఇతంది అంటే ఏదైనా విధ్వంసం వినాశనమే. అరే ఎవరైనా బయటకు వచ్చి నేను అభివృద్ధి చేస్తాను, నాకు తప్పైపోయింది, నేను అప్పుడేదో తెలియక చేశాను, లేకపోతే ఈరోజు నేను ఈరోజు అభివృద్ధి చేస్తాను, ఇలా చేస్తానని మాట్లాడడం మానేసి ఈరోజు గవర్నమెంట్ చేసిన ప్రతి దానికి కూడా తిరిగి నేనే ముందు తీసుకొచ్చాను దీన్ని అంటే ఒక సైకలాజికల్ దాన్ని ఏమంటారంటే డిసీజ్ అని అనుకోవాలి. నిజంగా నాకు అర్థం కాలేదు. రీసెంట్గా మావి గన్ అని చెప్పిన తర్వాత ఎవరో ఒక నా వెల్ విషర్ అది పెట్టాడు, మెసేజ్ పెట్టాడు. ఇది కూడా మానసిక పరిస్థితి కొంచెం బాగా లేని వాళ్ళు వాడే మందు అటు. ఇది కూడా మీరు ఒకసారి చెక్ చేస్తే తెలుస్తుందేమో. మావి గన్ అని గూగుల్లో కొట్టండి. అది ఆ న్యూరోథెరపీకి సంబంధించిన ఏదో మెడిసిన్ కూడా అంటే అఫ్కోర్స్ లింక్ తర్వాత మాట్లాడుకుందాం. కానీ నేను చెప్పింది ఏంటంటే ఇలాంటి పదాలు బయటికి రాడు. ఆ రోజు కూడా చూడండి, అధికారం లేనంతసేపు అమరావతే నా రాజధాని అన్నాడు, అమరావతి మధ్యలోనే ఉండాలన్నాడు, 33,000 ఎకరాలు తీయాలన్నారు, అమరావతి నిర్మించడానికి కేంద్రం డబ్బులు ఇవ్వకపోయినా నా డబ్బులైనా సొంత డబ్బులైనా ఖర్చు పెడతానన్నారు, అమరావతిలో ఇల్లు కట్టుకున్నానన్నాడు, అమరావతిలో గృహప్రవేశం చేశాడు. అన్నీ అయిపోయినాయి. అందరూ ప్రజలు ఎంత చక్కగా నమ్మబలికారు. అధికారంలోకి వచ్చారు. వచ్చిన వెంటనే అమరావతి లేదు, ఏదీ లేదు, ప్రజావేదిక కూలిస్తాను, చంద్రబాబు నాయుడు అన్నా క్యాంటీన్ తీసేస్తాను, చంద్రబాబు నాయుడు గారు ఏ ఇంప్లిమెంటేషన్స్ చేస్తే అవన్నీ సర్వనాశనం చేసేస్తాను, నాదంటూ కొత్త రాజ్యాంగం మొదలు పెట్టుకుంటాను, రాజారెడ్డి రాజ్యాంగాన్ని అని చెప్పి ఆ రోజు నుంచి మొదలు పెట్టుకొని 3 రాజధానులు అన్నాడు. పోనీ ఆ రోజే ఈ బుర్రక మావిగా వచ్చి తట్టలేదేమో. మేబీ ఆ 5 సంవత్సరాలు అమరావతి రాజధానిని కంప్లీట్గా నాశనం చేసేసి అమరావతి రైతులు మానసిక క్షోభకు గురయ్యేటట్టుగా చేసి సుమారుగా 300 మంది రైతులు చనిపోవడానికి కారణమైన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఆఖరికి ఎంత దారుణం అంటే ఆ మహిళా రైతులు రోడ్డు మీదకి వస్తే ఆ మహిళా రైతులు కట్టుకున్న చీరల్ని, ఏమండి రైతు మంచి చీర కట్టుకోకూడదా? అసలు మంచి చీర కట్టుకోనో మంచి నగ వేసుకోనో మంచిగా తిరిగే అధికారం హక్కు ఎవరికి ఉందంటే ప్రపంచంలోని జనాభాలోని రైతుకే ఉంది. ఎందుకంటే మనకు అన్నం పెడుతున్నాడు. ఆ రైతే కనుక వరి పండించడం మానేసిన, పంట పండించడం మానేస్తే మనం ఎంత డబ్బులున్నా కూడా ఎవరు తినలేడు కదా. అటువంటి రైతును కూడా అవమానించాడు. అటువంటి మహిళా రైతుల మీద డ్రోన్లు ఎగరేసాడు, వాళ్ళు బాత్రూమ్స్ మీద కాలు బుడ్లతో తండించాడు. అంటే ఇటువంటి నైజం ఉన్న వ్యక్తి అఫ్కోర్స్ మనం కూడా ఎక్కువగా ఆలోచించకూడదు. అధికారం పోయిన తర్వాత కూడా ఇలాగే మాట్లాడతాడు. అంటే బయటకు వచ్చి అతను చేసే నిర్వాహకాలు చూస్తూ ఉంటే నిజంగా ఒక్కొక్కసారి అనిపిస్తూ ఉంటుంది, ఏంటి అంటే ఇతగాడితలకు మానసిక పరిస్థితి ఇప్పటికైనా ప్రజలు అర్థం చేసుకోవాలి. ఎందుకనంటే మాట్లాడితే నరికేస్తాము, చంపేస్తాము, రప్ప నరుకుతామంటే అయితే తప్పేంటని అడుగుతాడు. నేను ఎవరో మాట్లాడతారు, కొత్త పలుకు కాదు ఉలుకు కూడా లేకుండా చేస్తాం. ఏంది మాట్లాడు? జనాలు ఏమైనా ఎర్రోళ్ళ చూపించారుగా. నువ్వు ఈరోజు సినిమా చూపిస్తాను నువ్వు మాట్లాడుతున్నావు. ఆఖరికి 2024 ఎలక్షన్లో నేను కాదు లేకపోతే ఇంకొక రాజకీయ నాయకుడు ఎవరు సినిమా చూపించలే, ప్రజలు సినిమా చూపించారు. 164 మెజార్టీతో బ్లాస్టర్ సినిమా నీకు చూపించారు ఆ రోజు. ఇంకా బుద్ధి రాక బయటకు వచ్చి చంద్రబాబు నాయుడు గారు వయసు గురించి మాట్లాడతావు, చంద్రబాబు నాయుడు గారు పూర్తిలో ఉండరని అంటే టెన్యూర్ మొత్తం పూర్తి చేయరని మాట్లాడతావు. అంటే ఇతగాడి తాలూకా నైజాన్ని మనందరం కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మీ అందరికీ తెలుసు. లాస్ట్ 5 సంవత్సరాలు అక్కడ ఎక్కడ అవసరం లేదు, వైజాగే చూసుకుందాం. ఈ వైజాగ్ని ఎంత నాశనం చేయడానికి ప్రయత్నం చేశారు. కానీ వైజాగ్ ప్రజలు మీరందరూ మనందరం కూడా చాలా మంచోళ్ళమి, చాలా ఓపికతో ఉన్న వాళ్ళమి. కాబట్టి వాళ్ళు ఎంతమంది ఇక్కడికి వచ్చి రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేసిన, భూ కబ్జాదారులు ఇక్కడికి వచ్చి మాట్లాడినా ఓటు అన్న ఆయుధం నా దగ్గర ఉంది, తర్వాత చూపిస్తాను మీ సంగతి అని చెప్పి ఆ రోజు చూపించిన పరిస్థితి. అంటే ఏది 22 ఏళ్ళు అంటే ఖాళీ స్థలం ఉంటే అది రేపు ఉదయానికి ఎవరి పేరు మీద ఉంటుందో తెలియదు. లేకపోతే నా పేరు మీద ఉంటుందా, గవర్నమెంట్ పేరు మీద ఉంటుందా, 22Aలో ఉంటుందా, లేకపోతే ఇంకో రెడ్డి పేరు మీద ఉంటుందా, లేకపోతే ఇంకొక ఎక్స్ పేరు మీద ఉంటుందా, ఎవరికి తెలియదు. అంత భయానక వాతావరణంలో వైజాగ్ ప్రజలే కాదు రాష్ట్ర ప్రజలు బతికారు. పరిశ్రమలో ఎవడన్నా వస్తే ఎవడు వచ్చి ఏ ధర్నా చేసి నా దగ్గర వాటా అడుగుతాడు, లేకపోతే కంపెనీల దగ్గరకు వచ్చి ధర్నాలు చేసి డబ్బులు ఎవరు డిమాండ్ చేస్తారు, ఎప్పుడు మూసేయాల్సి వస్తుంది, ఎప్పుడు మార్కెట్ పోతుంది అని భయంతో పరిశ్రమలు, పెట్టుబడిదారులు వచ్చే వాళ్ళందరూ కూడా భయపడుతూ పెట్టుబడులు కూడా వెనక్కి తీసుకెళ్ళిపోయిన పరిస్థితి. ఇంత విధ్వంసం చేసిన ఇతను ఈరోజు బయటకు వచ్చి అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే, నేను ముందే చెప్పాను మీకు, అంటే తండ్రి చావు దగ్గర నుంచి మొదలు పెట్టుకుని అంతిమంగా నిన్న మా పయ్యావుల కేశవ్ గారు అన్నట్టుగా అంతిమ లబ్ధిదారుడు అతనే అయ్యాడు. కానీ అన్నిట్లోని కూడా అంతిమ లబ్ధిదారుడు అతనే అయితే కనుక ప్రజలందరికీ కూడా విధ్వంసం వినాశనం మిగులుతుంది. ఆ సంగతి కూడా ప్రజలందరూ కూడా అర్థం చేసుకుంటున్నారు కూడా. నేను ఒకటే మాట్లాడుతున్నానండి, ఈరోజు ఏదో రోడ్డు మీదకి వస్తాను, నాకు నచ్చినట్టు నేను మాట్లాడతానంటే ప్రజలు ఇంతకు ముందులాగా ఈ మధ్యకాలంలో మీరు అబ్జర్వ్ చేయండి. మొన్న రీసెంట్గా కోర్టులు కూడా ముట్టుకాయలు పెట్టినాయి. ఎంత దారుణంగా మాట్లాడారండి. నిజంగా మేము అనుభవిస్తున్నామండి, లిటరల్గా నేను అనుభవిస్తున్నా. ఈ రోజుకి కూడా వైఎస్ఆర్సీపీ అంటే మీరు అనుకోవచ్చు నువ్వు హోంమంత్రి అమ్మ అని. నేను హోంమంత్రిని కదా అని గన్న తీసి నేను ఎవరిని కాల్చలేను, ఎవరి మీద జైల్లో పెట్టలేను. ఎందుకంటే నేను అంబేద్కర్ రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నాం కాబట్టి దానికంటే ఒక పద్ధతి ఉంటుంది. కాబట్టి మేము ఈ రోజు వరకు మేము ఒక పక్క బాధపడుతున్నా ఎలా డీల్ చేయాలన్న దాని మీద మేము ఒక ప్రణాళిక వేసుకుంటున్నాం. ఆఖరికి మేమే కాదండి, ఈరోజు అక్కడ మహిళా పాత్రికేయ సోదరులు మనలు ఉన్నారు. వాళ్ళు కనుక పార్టీ గురించి ఏదైనా ఒక మాట తప్పుగా మాట్లాడడం అనేది సాయంత్రానికి కింద ఎన్ని కామెంట్లు వస్తాయి ఒకసారి చదవమనండి వాళ్ళు. అంటే పత్రికా స్వేచ్ఛ ఎక్కడి నుంచి హరించుకుపోతుంది, వాక్ స్వాతంత్రం అన్నారు ఎక్కడి నుంచి హరించుకుపోతుంది. అంటే నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తే ఎందుకు అంత అవసరం లేదండి. ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టాను కదా, ఒకసారి కిందకి వెళ్ళి ఒకసారి మీరు చూడండి ఒక్కొక్కడు ఏ రకంగా మాట్లాడతాడో. ఇవన్నీ దాటుకునే మేము వచ్చాం, మీలాంటి వాళ్ళందరినీ ఎంతోమందిని చూసే మేము వచ్చాం అంటారు కదా, అలాంటి వాళ్ళందరూ తొక్కుకుంటూనే వెళ్తాం. కానీ ప్రజాసేవ అన్నది మాత్రం మానం, ప్రజా అభివృద్ధి సంక్షేమం అన్నది మాత్రం ఎక్కడ కూడా విడిచిపెట్టాం. నీలాంటి వాళ్ళు ఎంతమందిని చంద్రబాబు నాయుడు గారు చూసుంటారు. ఉగ్రవాదులు అణచివేసిన పరిస్థితి, కమ్యూనల్ వైలెన్సెస్ని క్లియర్ చేసిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. అదేవిధంగా ఎక్కడైనా అల్లరి మూకల్ని అణచివేసిన పరిస్థితి, ఫ్యాక్షన్ రాజకీయాలను తుడిచిపెట్టిన పరిస్థితి చంద్రబాబు నాయుడు గారిది. నీ రౌడీయిజం ఒక లెక్క, నువ్వు రౌడీగా మాట్లాడితే మేమే భయపడిపోతాం అనుకుంటున్నావా? కానీ ఈరోజు నేను ప్రెస్ మీట్ పెట్టడానికి గల కారణం ఏంటంటే, ఈరోజు నీ నైజం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి, నీ మనిషి తత్వం ఏంటో ప్రజలకు తెలియజెప్పాలి. నీలాంటి వాడు రాజకీయాలకు అర్హుడా కాదా అనేది ప్రజలు ఆలోచించుకోవాలి. నీలాంటి వాడికి అధికారం ఇంతకు ముందు ఇస్తే ఎలాగ నాశనం చేశారో ఈ రోజుకి కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. నువ్వు ఏ తండ్రిని అధికారం అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదించేవు, ఏ తండ్రి చావును అడ్డం పెట్టుకొని రాజకీయాల్లోకి వచ్చేవు, ఏ బాబాయ్ హత్యని బేస్ చేసుకొని ఈరోజు అధికారంలోకి వచ్చేవు, ఆ రోజు ఈ రోజుకి కూడా అదే విధ్వంసాన్ని కొనసాగిస్తున్నావు అన్న విషయాన్ని నీకు గుర్తు చేయాలి, ప్రజలకి గుర్తు చేయాలనే ఉద్దేశంతోనే ఈరోజు మీ అందరి దగ్గరికి రావటం జరిగింది. ఇలాంటి ఏదో అంటారు కదా, అరుపులకి భయపడే పరిస్థితి లేదు. ఇక్కడ ఉన్నది చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఉన్న ఒక ఎన్డీఏ కూటమి. మేము అన్ని విషయాలన్నీ కూడా చాలా కూలంకషంగా మేము ఉన్నాం. రౌడీ మూకలు రౌడీజం చేస్తాము, రోడ్డు మీదకి వస్తాము, నచ్చినట్టు ప్రవర్తిస్తామంటే కనుక మా లా అండ్ ఆర్డర్ పరంగా మేము వెళ్తాం. ఇంకా అవన్నీ ఎందుకు లేగానండి, ఓ పని చేయమందాం అండి, వాళ్ళ పార్టీ వైఎస్ఆర్సీపీ అది కూడా 3 చూసుకోండి ఒకసారి. విధ్వంసం వినాశనం వీవీ పెట్టి గొడ్డలు ఏదైనా వస్తుందేమో చూడలేదు, గన్ ఏదైనా పెడతారేమో చూడండి, వీవీ గన్ను అలాంటిది ఏదైనా పెట్టుకుంటే పార్టీ పేరు, పార్టీకేమో గుర్తేమో గొడ్డలి, ఇలాంటివి పెట్టుకుంటే ఎనఫ్. ఈరోజు నేను ఒకటే అంటానండి, నిజంగా మచిలీపట్నం, నేను విజయవాడ, గుంటూరు, ఈ 3టిని ఆ రోజే పెట్టానుకున్న అధికారం 5 సంవత్సరాలు అధికారం ఇచ్చారు కదా ప్రజలు. మరి ఆ రోజు ఏం చేసావు? అప్పుడు గుర్తు రాలేదు ఈ విషయం లిటరల్లీ. మరి ఆ రోజు ఏం చేస్తావు? ఆ రోజు ఎందుకు కర్నూలు అన్నావు, విశాఖపట్నం అన్నావు, విశాఖపట్నంలోనే ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు,
మా విశాఖపట్నం ప్రజలు అంత ఈజీగా అనుకుంటున్నారా? మా విశాఖపట్నం ప్రజలతో అంత ఈజీ కాదు. నువ్వు వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తానన్నావు, ఈరోజు అడుగు పెట్టుకోలేని పరిస్థితులు ఈరోజు ఉన్నావు విశాఖపట్నంలో. అంటే నీ విధ్వంసాన్ని, నీ వినాశనాన్ని, నీ అవినీతిని, నీ తాలూకా రౌడీయిజాన్ని, నీ తాలూకా సైకిక్ నేచర్ని ప్రజలు అబ్జర్వ్ చేస్తున్నారు. అది చాలా క్లియర్గా ఈరోజు మనందరికీ కూడా అర్థమవుతుంది. పంపించారండి, ఒకసారి మీరు కూడా చెక్ చేయండి. ఎందుకు నన్ను క్వశ్చన్స్ అడుగుతారు? చార్జీపీటీ కొడితే ఏదైనా వచ్చింది బయటికి. సంథింగ్ ఉన్నట్టుందండి. ఏదైతే విమర్శ చేశారో దాన్ని తట్టుకోలేక ధర్నాలు చేశారు. ఈరోజు యాక్చువల్లీ వాళ్ళ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి మిమ్మల్ని లేకుండా చేస్తాం, మిమ్మల్ని చంపేస్తాం, లేదా మిమ్మల్ని లేపేస్తాం అని డైరెక్ట్గా బెదిరిస్తున్నారు. సో అంటే ఒక సంస్థ లేకపోతే ఈవెన్ ప్రభుత్వం మీద కూడా విమర్శలు చేసిన దాఖలా ఉన్నాయి, తప్పు చేసినప్పుడు లేకపోతే ఇది చేసిన. సో ఇప్పుడు బహిరంగంగా బెదిరిస్తున్నారు. సో దీనిపై మీరు ఏం చేస్తారు? అంటే ఇప్పుడు ప్రభుత్వ పరంగా ఎవరినైనా ఇదే మొదలైంది, రేపు పొద్దున్న ఎవరినైనా బెదిరించవచ్చు, ఆల్రెడీ అది ఉంది. సో రేపు పొద్దున్న ఇలాగే చేస్తే ఏంటి? ఎస్, నేను ఒకటే చెప్తానండి. ఇప్పుడు పత్రికా స్వేచ్ఛ గురించి మాట్లాడుతుంటే చిన్నప్పుడు మా ఆయన చదువుకున్నాడో లేదో నాకు తెలియదు, కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. అవునా కదా చెప్పండి? కత్తి కన్నా కలం గొప్పది అనేవారు. నేనైతే చదువుకున్నా, నాకైతే నా టీచర్ చెప్పాడు, అది నేనైతే విన్నాను, నేనైతే నేర్చుకున్నాను. కాబట్టి కత్తి కన్నా కలానికే నేను ఎక్కువ గౌరవం ఇస్తాను. అందుకే ఒక రౌడీయా ఒక విలేకరా అంటే విలేకరు తీసుకొచ్చి కుర్చీ వేస్తాం, రౌడీని తీసుకెళ్ళి జైల్లో పడేస్తాం. ఈరోజు అటువంటి రౌడీయిజం ఉన్న వ్యక్తి ఒక పత్రికా సంపాదకుడు గురించి మాట్లాడుతూ లేపేస్తాం, ఆ పలుకే లేకుండా చేస్తాం. ఏం టైప్ ఆఫ్ ఇండికేషన్ ఇస్తున్నారు? వాళ్ళు మాట్లాడినప్పుడు అదే మహిళల గురించి నీచాతి నీచంగా మాట్లాడి ఇప్పటికీ కూడా నీచాతి నీచంగా కామెంట్లు పెడుతూ సొంత తల్లి గురించి చెల్లి గురించి కూడా సోషల్ మీడియాలో కామెంట్ పెట్టినా కూడా స్పందించిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు మావిగన్ గురించి రాధాకృష్ణ గారు ఒక మాట రాశారని చెప్పి అంత విధ్వంసం సృష్టించడానికి ప్రయత్నం చేశాడంటే అతని తాలూకా నేచర్ కానీ లేదు అనుకుంటే రాధాకృష్ణ గారి మీద అతనుకున్న అక్కసు కానీ చాలా క్లియర్గా వెలగక్కాడు. రాధాకృష్ణ గారిని ఏదో చేసేస్తామన్న వాళ్ళు నిన్న మా వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళ తండ్రి దగ్గర నుంచి చూసాం. ఇప్పుడు పత్రికా సంపాదకులండి, మీకు నా వెర్షన్ నచ్చితే మీరు నా గురించి పాజిటివ్గా రాస్తారు, నా వెర్షన్ నచ్చలేదు, నేను ఏదో తప్పుడుగా మాట్లాడినా లేకపోతే ఎక్కడో నేను ఏదైనా ఇబ్బందికరమైన పరిస్థితులు నేను చూసినా మీరు వెంటనే ఏం చేస్తారు? మీరు అదే రాస్తారు. అంతే తప్పించి అనిత మా మనిషి లేకపోతే పట్టాభి గారు నా మనిషి అని మీరు రాయడం మానేస్తారా? మానితే అది మీరు జర్నలిజమే కాదు కదా. ఒకవేళ మేము ఏదైనా మీ తప్పు రాస్తే మేము వివరణ ఇచ్చుకుంటాం, అరే నాయన ఇది కరెక్ట్, అది మీకు మాకు మధ్యలోనూ ఒక సత్సంబంధం. అటువంటిది మీ గురించి ఒక కామెంట్, ఒక వీకెండ్ కామెంట్లోనో ఒక కొత్త పలుకులోనో ఒక పదం ఉపయోగిస్తే దాన్ని బేస్ చేసుకుని మాట్లాడే పరిస్థితి. నిజంగానండి వాళ్ళకి అర్థం కావట్లేదు. కానీ ఒక సంపాదకీయం రాయాలంటే ఎంతసేపు కూర్చోవాలో తెలిస్తే, ఒక కత్తి నూరడం అనుకుంటున్నారా, ఒక కలం పెట్టుకొని రాయడం అంటే, ఒక గొడ్డలకి సానపెట్టడం అనుకుంటున్నారా, ఒక పేపర్ మీద కూర్చోబెట్టి రాయడం అన్నా, లేకపోతే మీకులా గండల్లో పడి ఈ కెమెరాలు పట్టుకొని మైక్ పట్టుకొని ఆఖరికి ప్రజలకి గవర్నమెంట్కి ప్రజలకి మధ్యలో వారధిగా నిలబడడం అంటే గొడ్డలకి సానపట్టినంత ఈజీ కాదు జర్నలిజం అంటే. కత్తికి సానపెట్టిన ఈజీ కాదు, రప్పారప్పమని పోస్టులు పట్టుకున్నంత ఈజీ కాదు జర్నలిజం అంటే. ఈరోజు ఒక జర్నలిస్ట్ గురించో ఒక పత్రిక సంపాదకుడి గురించో, నేను రాధాకృష్ణ గారి గురించి అని మాట్లాడలేదండి. ఈరోజు ఆ పేపర్ నడుపుతున్నాడు కదా సాక్షి, ఆయన ఆ సాక్షి పేపర్ నడుపుతున్నా. అఫ్ కోర్స్ వాళ్ళ చేత అన్ని తప్పుడు తరకలు రాయిస్తున్నారు, తప్పుడు తరకలు పనులు చేయిస్తున్నారు, వాళ్ళు కూడా కోర్టులకు తిరుగుతున్నారు. పక్కన పెట్టండి, సిద్ధాంతాలు లేని మనుషులు మాట్లాడే పరిస్థితులు అవి. కానీ నేను ఒకటే చెప్తున్నా, వాళ్ళ తండ్రి వల్ల కాలేదండి. రాధాకృష్ణ గారి గురించి మాట్లాడేటప్పుడు చాలామంది ప్రయత్నం చేశారు, ఆయనే కాదండి, నేను ఎవరి గురించైనా మాట్లాడతాను. ఈరోజు ఆ రోజు TV5ని ABNని లాస్ట్ 5 సంవత్సరాలు టెలికాస్ట్ చేయించాడండి, చెప్పండి ఒకసారి. అంటే ఇలాంటి నేచర్ అనే వ్యక్తులు అంతకుమించి మనం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. బట్ మన పని మనం చేయాలి అంటాను ప్రజల్ని కూడా. ఇంతకు ముందు అలాగే 2024 ఎలక్షన్లో చేశారు, అదే పని ఇప్పుడు కూడా చేయాలి ప్రజలు. ఇప్పటికి కూడా సిద్ధంగా ఉన్నారు ప్రజలు అది చేయడానికి. అంటే రిబ్బన్లు కత్తిరించడం, లేకపోతే పెట్టుబడిదారులు అంటే కోడిగుడ్డు పొదిగిన తర్వాత పెట్టుబడి వస్తుందని చెప్పడం, అంటే గుడ్డు కోడి అవ్వాలి అప్పుడు కదా చికెన్ అవుతుంది అనుకునే వాళ్ళు అంత మంచి ఆ అట్మాస్ఫియర్ని అమరావతిని
చూస్తే వాళ్ళకి అలా అనిపించింది. ఎందుకంటే వీళ్ళు సాయంత్రం అయ్యేసరికి ఆత్మలతోనే ప్రేతాత్మలతోనే మాట్లాడేవాళ్ళు. అంతకుమించి వేరేది ఏం గుర్తొస్తుంది చెప్పండి వాళ్ళకి? ఒకసారి మీరైనా ఆలోచించుకోవాలి. అంటే అతని గురించి మాట్లాడడం కూడా తక్కువ మాట్లాడాలి. నేను కూడా మెతక వైఖరి అని మీరు అంటున్నారు, సిద్ధాంతాల పరంగా మేము వెళ్ళాలని మేము అంటున్నాం. మీరు ఒకసారి ఒక ఎగ్జాంపుల్, మీకు నిన్న కోర్టు ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. కోర్టు స్టేట్మెంట్ ఇస్తూ ఏం మాట్లాడింది? కోర్టు వాళ్ళు ఏం మాట్లాడారు? మీకు నచ్చినట్టు సోషల్ మీడియాలో మాట్లాడేసి మీకు నచ్చినట్టు ఏది పడితే అది మాట్లాడేస్తే ఊరుకోవాలా? ఎస్, పోలీసులు కూడా నిన్న మాట్లాడేటప్పుడు పోలీసులను కూడా వాళ్ళు అక్షంతలు వేశారు. పోలీసులకు కూడా ఎస్, నేను ఏదైనా మనం పాజిటివ్ వేలో మనం రిసీవ్ చేసుకుందాం. నిన్న ఒక దాంట్లో ఒక పదం ఉపయోగించారు, జడ్జిల గురించి ఆ రోజు మాట్లాడినప్పుడే మేము రియాక్ట్ అయ్యి ఉంటే పొజిషన్ వచ్చేది కాదు అని. అంటే వాళ్ళ నేచర్ చెప్తున్నా. అంటే అక్కడ న్యాయస్థానంలో ఈరోజు మనకి ఎక్కడ న్యాయం జరగాలి? న్యాయస్థానంలో జరగాలి. పోలీసులు ఎంతవరకు పాత్ర వహిస్తారు? నువ్వు తప్పు చేసావు, దాన్ని తీసుకొచ్చి అరెస్ట్ చేస్తున్నాను, యాజ్ పర్ లా నీకు 41A నోటీస్ ఇవ్వాలా, లేకపోతే రిమాండ్కి పంపించాలా? రిమాండ్కి పంపించాలనుకుంటే రిమాండ్కి పంపిస్తే న్యాయస్థానాలు ఏం చెప్తే అది చేయడానికి పోలీసులు ఉన్నాం. ఆఖరికి న్యాయస్థానాలే ఈరోజు ఇబ్బంది పడే పొజిషన్లో జగన్మోహన్ రెడ్డి తాలూకా కార్యకర్తల తాలూకా రాతలు ఉన్నాయంటే డెఫినెట్గా నేను మంచి రోజులు వస్తానని నేను కోరుకుంటున్నాను. దీని మీదనే ఈరోజు సోషల్ మీడియా విషయంలో కూడా కంపల్సరీగా మేము కొంచెం స్ట్రిక్ట్గా ఉండాలనే ఉద్దేశంతో దాని మీద ఒక చట్టాన్ని చేయడానికి. ఎస్పెషల్లీ మీరు ఒక విషయం ఇక్కడ ఆలోచించాలండి. మేము రాజకీయ కక్షతో మేము పనిచేయట్లేదని చెప్పడానికి ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. నేను మన నాదెండ్ల మనోహర్ గారు, అదేవిధంగా లోకేష్ బాబు గారు, సత్యప్రసాద్ గారు ఒక సోషల్ మీడియా ఇష్యూస్లో ఎలాగ తీసుకుందాం, ఎలాగ వీటిని రియాక్ట్ అవ్వాలి అన్న దాని మీద ఒక కమిటీ ఏర్పాటు చేసుకున్నాం. ఎస్పెషల్లీ ప్యూర్లీ ఆ కమిటీ కూడా మేము మాట్లాడుకునేటప్పుడు ఫర్దర్గా వచ్చిన తర్వాత చాలా ఇష్యూలు వచ్చినాయి. అంటే సోషల్ మీడియాలో అబ్యూజింగ్స్ ఉన్నాయి, ఒక చట్టాన్ని తీసుకురావాలి, వాళ్ళకు ఒక భయాన్ని క్రియేట్ చేయాలి. ఇది ఫస్ట్ ఎజెండా. తర్వాత మేము మాట్లాడుకుంటూ ఉంటే చిన్నపిల్లలు కూడా బాగా ఎడిక్ట్ అవుతున్నారు. ముందు చిన్నపిల్లలకి సంబంధించి మనం ఒక టైం పీరియడ్ పెట్టుకుని, ఒక ఏజ్ లిమిట్ పెట్టుకుని సోషల్ మీడియాకి దూరంగా పెట్టాలి. మేము ఇదే మాట్లాడుకుంటుంటే గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ మీటింగ్ అవుతున్నప్పుడు మాకు మెటా నుంచి వీళ్ళందరూ కూడా మొత్తం కంప్లైంట్స్ వచ్చారు. వాళ్ళు మెయిన్ ఆఫీసర్స్ వాళ్ళందరూ వచ్చారు. మెటా వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఎక్స్ వాళ్ళు అందరూ వచ్చి కూర్చుంటే లోకేష్ బాబు గారి నోట్లోంచి వచ్చిన ఫస్ట్ పదం ఏంటో చెప్పనా? నా నాయకుడని నేను గర్వంగానే చెప్తున్నాను. నేను గొప్పగా చెప్పడం కాదు, ఇది నిజం చెప్తున్నా. నేను పక్కన కూర్చొని సోషల్ మీడియా కేసెస్ గురించి కూడా ఒకసారి మనం డిస్కస్ చేయాలి ఎన్ఫోర్స్మెంట్ అంటే, దాని గురించి కూడా చేద్దాము అమ్మా. ఫస్ట్ సోషల్ మీడియాని పిల్లలు ఎడిక్ట్ అయిపోయి చాలా ఇబ్బందులు పడి ఒక జనరేషన్ నాశనం అయిపోతుంది. వీరిని 13 సంవత్సరాల లోపు సోషల్ మీడియాని దూరంగా పెట్టడానికి మనం ఒక సిద్ధాంతాన్ని, ఒక ఎన్ఫోర్స్మెంట్ రెడీ చేయాలి. ముందు దాని సంగతి చూసి తర్వాత దీని సంగతి ఆలోచిద్దాం. అదే ఆ విజ్ఞత కలిగిన నాయకుడికి ఉండాల్సిన లక్షణం. నువ్వు ఈరోజు మాట్లాడతావు మా నాయకుల గురించి. ఇదేదో 4 వాల్స్లో జరిగింది కాదు, బోల్డ్ మంది ఆఫీసర్లు ఉన్నారు, వాళ్ళందరి మధ్యలో జరిగిన సంభాషణ. మాది మెతక వైఖరి కాదండి, మాది ప్రజాప్రభుత్వం. మేము ఇబ్బంది పడుతున్నా కూడా ప్రజలు ఇబ్బంది పడకూడదన్న ఆలోచనతో మేము ముందుకెళ్లే పరిస్థితి. మేము ఇబ్బంది పడాలని మేము ఇబ్బంది ఏం పడం, మాతో పాటు ప్రజలు కూడా ఇబ్బంది పడుతున్నారని దానికి తగ్గ చట్టాలను తీసుకొస్తాం. దానికి తగ్గట్టు విధానాలని కూడా రూపొందించి అటువంటి వ్యక్తుల మీద ఎలాంటి చర్యలు తీసుకోవడానికి కూడా గవర్నమెంట్ ఎట్టి పరిస్థితులను వెనుకాడదు. నేను అంటే ఒకటండి, మీరు అబ్జర్వ్ చేస్తే ఈరోజు ఇలాంటి సంఘటనలు జరిగిన ప్రతిసారి కూడా ఒక టైప్ ఆఫ్ డిప్రెషన్కి వెళ్తున్నారు నిందితులు కూడా. ఎయిదర్ భయమైనా భయపడుతున్నారు, లేకపోతే డిప్రెషన్కి వెళ్తున్నారు. కొంతమంది డిప్రెషన్తోనో లేకపోతే భయంతోనో వెళ్ళి సూసైడ్ చేసుకునే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. కొంతమంది పారిపోవడానికి ప్రయత్నాలు చేయటం ఇవన్నీ. నేనేమంటానంటే తప్పు చేయనేలా భయపడినాను నేను అదంట. చిన్నపిల్లల మీద అగాయించాలి ఏంటంటే, అంటే నేను మళ్ళీ దీన్ని రాజకీయానికి ముడిపెడుతున్నాను అనుకోకండి. ఈరోజు ఒక బయట ఆడబిడ్డను ఒక అమ్మాయిని చూస్తే అబ్బా మా అమ్మలా ఉంది, మా చెల్లిలా ఉంది. నీ ఇంట్లోనే తల్లే కదా నిన్ను కన్నది, ఆ తల్లి కూడా ఆడదే కదా. అటువంటి ఆడదాని మీద మరి చంటి పిల్ల మీద, కూతురు వయసులో ఉన్న చంటి పిల్ల మీదో లేకపోతే మన పక్కన మనతో పాటు ఆడుకున్న చంటి బిడ్డ మీద అలాంటి అఘాయిత్యం చేయడానికి మనసు రావడం ఏంటి? అలాంటి వాళ్ళని ఏం చేయాలి సొసైటీ కూడా? సో అందుకే పోక్సో కేసులో 3 to 4 monthsలో కన్విక్షన్స్ ఇచ్చేసరికి ఏర్పాటు మేము చేసుకుంటున్నాం. అది కూడా కాదండి. ఈరోజు నేనేమంటానంటే ఏమనుకోవద్దు, లాస్ట్ 5 సంవత్సరాలు కంప్లీట్ నాశనం అయిపోయింది. 19 to 24
19 to 24 ఆ విధ్వంసానికి ఇప్పటికీ కూడా కొన్ని అంటారు కదా మూల్యం చెల్లించుకుంటున్నామని, ఆ మూల్యం ఇప్పటికీ కూడా అక్కడక్కడ చెల్లించుకునే పరిస్థితి ఉంది. కానీ అది కూడా జరగకూడదనే మా ఎన్ఫోర్స్మెంట్ అయితే ఉంది. సెక్షాలు ఎందుకంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినప్పుడు డెఫినెట్గా సార్ ఏం చేస్తారంటే ఒక 6-7 టీంలు వేస్తామమ్మా. 6-7 టీంలు కూడా ఎలాంటి అంటే ఇన్వెస్టిగేషన్ కానీ వాళ్ళ తాలూకా దాన్ని ఏమంటారంటే వాళ్ళు వెతికే పద్ధతులు కానీ చాలా అంటే పోలీసు తన పని తను చేసుకెళ్తుంది. ఆటోమేటిక్గా కొంతమంది దాన్ని తట్టుకోలేని పొజిషన్లో ఉంటారు. లేదండి, ఏంటి అతని మాటలని మొన్న మావి గాని విన్న తర్వాత కూడా మీరు కన్సిడర్లోకి తీసుకుంటున్నారంటే మనం పిచ్చోళం, ఆయన పిచ్చోడా? ఒకసారి ఆలోచించండి. ఏంటమ్మా భోగాపురానికి దారేదా? ఒకసారి రమ్మనండి, నేను తీసుకెళ్తాను ఆ కారులో. బుల్లెట్ ప్రూఫ్ కార్ ఎక్కించి మరి తీసుకెళ్తా. ఆర్సిలార్మిట్టల్ నక్కపల్లి దగ్గర అంగరంగ వైభవంగా 1,50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టడానికి శంకుస్థాపన జరిగింది. నాకు నవ్వొచ్చింది, ఎందుకంటే ఆ ఎపిసోడ్ మొత్తంలో నేనున్నాను. అది ఎక్కడ స్టార్ట్ అయ్యింది, ఎక్కడ జరిగింది, ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది, ఎలాగ కాంపన్సేషన్స్ పే చేసాము, ఎలాగ R&R అయ్యింది, అవన్నీ కూడా నాకు తెలుసు. బయటకు వచ్చి మొన్నటి వరకు ఏమన్నాడు, స్టీల్ ఫ్యాక్టరీ వచ్చిద్దా అని మాట్లాడిన పెద్ద మనిషి ఆర్సిలార్మిట్టల్ కూడా నేనే తీసుకొచ్చాను, నేనే మాట్లాడాను అన్నాడు. దావూస్ వెళ్తే చలేసేస్తుందని పెద్ద మనుషులు. మీరు అబ్జర్వ్ గుర్తుందా మీకు? దావూస్ వెళ్తే చలి చాలా ఉంటుంది, -డిగ్రీస్ ఉంటాయి, అందువల్ల మేము స్నానాలు కూడా చేయలేము, ఇలాంటి వర్డ్స్ అన్నీ వచ్చినాయి. అలాంటి పెద్ద మనుషులు వీళ్ళు ఆర్సిలార్మిట్టల్ వాళ్ళతో మాట్లాడేశారట, గూగుల్ వాళ్ళతో మాట్లాడేశారట. అదంతా మేము చోరీ చేస్తున్నామంట. ఏదో అంటారు కదా, చెప్పేవాడికి వినేవాడు లోకు అని, అలా సామెతను బాగా అడాప్ట్ చేసుకుంటున్నారు. మనం అంత లోకు అవ్వద్దు. ఓకే, ఏదైనా అంతేనండి. థ్యాంక్ యూ. అవునా?